హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. సో మనం మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా దాదాపు 3000 మందికి పైగా మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి విజయవంతంగా లైవ్ క్లాసెస్ మరియు రికార్డెడ్ క్లాసెస్, లేదంటే ఇంటర్మీడియట్ కోర్స్ కావచ్చు, మెథడాలజీ కోర్స్ కావచ్చు, ఈ విధంగా రకరకాల కోర్సుల ద్వారా మేము సేవల్ని అందించాం. సో ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, టీజీటీ, పీజీటీ, అదేవిధంగా ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా ప్రిలిమినరీకి విడుదలైంది. రెస్పాన్స్ షీట్లు కూడా విడుదలయ్యాయి. సో ఉదయం నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ రావడం, దాని కట్ ఆఫ్ గురించి అడగడం, వారికి వచ్చిన మార్క్స్ని తెలియజేయడం. సో ఎక్కువ మంది విద్యార్థులు 70కి పైన ఉండడం, అంటే కొంతమంది విద్యార్థులు 85 నుంచి 90 మధ్యలో ఉండడం, ఒకరు ఇద్దరు 91, 92 అట్లా ఉండడం. ఇలా మనము రకరకాల మార్క్స్ని చూస్తున్నాం ఫోన్ కాల్స్ ద్వారా. అయితే దీని మీద ఒక సమగ్రమైన సర్వే నిర్వహించాలని, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒక సమగ్రమైన సర్వే నిర్వహించాలని నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఎవరైతే మొదటిసారిగా మన జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాం, చాలా తక్కువ సందర్భాల్లో చెప్తాం. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము అని అంటే అది అథెంటిక్ అయి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసి చెప్పాల్సి వచ్చినప్పటికీ కూడా అది రకరకాల ఎన్నో దానికి హైపోథికేషన్స్ చేసి దాన్ని టెస్ట్ చేసుకొని ఇది నిజమవుతుందా, ఏది నిజమవుతుంది, విద్యార్థుల్ని గందరగోళానికి గురి చేయకుండా ఏది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అని అలాంటి ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మేము మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాం. కాబట్టి ఒకసారి వెనక్కి తిరిగి మీరు మా వీడియోస్ చూసినా కూడా మీకు ఆ విషయం అర్థమవుతుంది. అంటే మోస్ట్గా ప్రాపగండా చేయకుండా, అంటే వ్యూస్ కోసం అనవసరమైన విషయాలు చెప్పకుండా కేవలం విద్యార్థులకి, అభ్యర్థులకి నిజంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. మేము కూడా 25K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. కాబట్టి మీరు వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు 82%కి అబోవ్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా విలువైన సమాచారాన్ని అండ్ సబ్జెక్ట్ని మీకు యూట్యూబ్ ద్వారా కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇకపోతే వీడియో విషయానికి వస్తే, చాలామంది అభ్యర్థులు నిన్నటి వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కానీ వారు రాసిన పరీక్ష మీద తీవ్రమైన మంచి నమ్మకంతో, మంచి విశ్వాసంతో ఉన్నారు. కొంతమంది విద్యార్థులకి కీ చూసుకున్న తర్వాత కొంత మార్క్స్ తగ్గడం, కొంతమంది విద్యార్థుల యొక్క మార్క్స్ చూసి భయమేయడం లాంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నేను గత వీడియోలో చెప్పాను, మీరు స్కూల్ అసిస్టెంట్ ఎంత బాగా రాసినప్పటికీ ఛాన్స్ తీసుకోకండి. టీజీటీ పరీక్షను కానీ, పీజీటీ పరీక్షను కానీ ఒక 40 మార్కులకి పైన మీరు చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయండి. ఒక 1 వీక్ పాటు మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద కనుక ఫోకస్ చేస్తే, ఇంగ్లీష్ క్వాలిఫై అయితే చాలు, మీకు టీజీటీ ఆర్ పీజీటీ ఉద్యోగం వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కొంత చేజారినప్పటికీ కూడా, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావట్లేదు, కొంత డైలమాలో ఉంది, అయినా సరే మనము ఏదో ఒక ఉద్యోగాన్ని, ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించాం, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాం అని అనుకుంటే మాత్రం కనీసం ఈ 3 రోజులు లేదా 4 రోజులైనా సరే 23, 24 తేదీల్లో జరగబోయే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పైన ఫోకస్ చేయండి. ఎవరైతే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో ఖచ్చితంగా చెప్తున్నాను, నేను మళ్ళీ కూడా ఈ వీడియో చేస్తాను. అవసరం అనుకుంటే విద్యార్థుల యొక్క రివ్యూస్ పైన కూడా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ ఇన్ టీజీటీ అండ్ పీజీటీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకు అనంటే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయడానికి ఇప్పటికే చాలామంది డ్రాప్ అయ్యారు. ఇప్పుడు రిజల్ట్ చూసుకున్న తర్వాత ఇంకొంతమంది డ్రాప్ అవుతారు. అండ్ ప్రిపరేషన్ సరిగా లేక ఆ స్కూల్ అసిస్టెంట్ వస్తుందని నమ్మకం కొద్ది పెట్టుకొని ఉన్న వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుతారు. కాబట్టి మొత్తం మీద అయితే టీజీటీ, పీజీటీ పరీక్షకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి హాజరయ్యే వారి సంఖ్య కేవలం 60 నుంచి 65% మాత్రమే ఉంటుంది. మనం నిన్న మొన్న పరీక్షలు చూసాం, స్కూల్ అసిస్టెంట్ టీజీటీ, పీజీటీ ఎగ్జామ్స్ చూసాం, 90% అబోవ్ ప్రజెంట్ అనేది ఉంది, అటెండెన్స్ ఉంది. కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మాత్రం అంత ప్రజెంట్ అనేది ఉండదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం
సో ఈ సర్వే ఎలా నిర్వహించాలి, మనం ఏ విధంగా మా సర్వేలో పాల్గొనాలన్నది ఒక 2 నిమిషాల తర్వాత నేను చెప్తాను. ముందు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి ఒక 2 విషయాలు మీకు పంచుకుంటాం. సో టీజీటీ ఆర్ పీజీటీ ఆర్ ప్రిన్సిపల్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే మన మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా, బాగా చూడండి, మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మ్యాథ్స్ యూనివర్స్ అని టైప్ చేయండి, మీకు యాప్ వస్తుంది. అందులో మీకు 2 రకాల కోర్సెస్ని అందిస్తున్నాం. ఒకటి మెటీరియల్ PDF ప్లస్ 3 ఆన్లైన్ టెస్ట్స్. ఈ 3 రోజులు ఈ ఆన్లైన్ టెస్ట్ చదవండి, రాయండి. ఈ PDFని కొంత ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయని నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. ఇది కేవలం 199 రూపీస్కి మాత్రమే మీకు అందిస్తున్నాం. నేరుగా యాప్లో పే చేయొచ్చు. ఆ PDFని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే చాలామంది విద్యార్థులు సార్ కనీసం 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా మీకు కుదిరితే ఏదైనా మెంటార్షిప్ లాంటిది కానీ వర్క్షాప్ లాంటిది కానీ, మేము మెథడాలజీకి 3 డేస్ వర్క్షాప్ నిర్వహించాం. ఆ 3 డేస్ వర్క్షాప్ ఆధారంగా 40కి దాదాపు 35 పైగా ప్రశ్నలకి ఆన్సర్ చేసే విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే అసలు ఎక్కడా కూడా దొరకని సందర్భంలో ఆ 3 రోజులు క్లాసులు విని కూడా 30 నుంచి 35కు పైగా మార్కుల క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు మెథడాలజీ పైన ఉన్నారు మన వర్క్షాప్ ద్వారా. అంటే అంత జెన్యూన్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనం నిర్వహించే వర్క్షాప్స్. సో అదేవిధంగా మనము ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పైన 1 డే వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. 1 డే వర్క్షాప్. ఈ 1 డే వర్క్షాప్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మార్నింగ్ 9 AM నుంచి ఇక మ్యాక్సిమం అంటే ఈవినింగ్ 6 PM వరకు, ఒకవేళ ఇంకా చెప్పాలనుకుంటే ఆ తర్వాత కూడా 6 PM తర్వాత కూడా కొనసాగుద్ది. మీకు సిలబస్ని 60 మార్కులు ఎలా సాధించాలి, ఏ విధంగా సులభంగా ఆన్సర్స్ని గుర్తించాలి, మీరు ఇప్పటి వరకు చదువుతున్నా సరే లేకపోతే ఇంకో చోట కోచింగ్ తీసుకుంటున్నా సరే, ఎక్కడైనా సరే, ఏ విధంగా అయినా సరే ఈ 1 డే కనుక మీరు అటెండ్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ ఇంగ్లీష్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ వెంకటేష్ గారి చేత మేము ఈ క్లాసులు చెప్పిస్తాం. ఆయన ఆంధ్రప్రదేశ్లో వివిధ కోచింగ్ సెంటర్స్లో డిఎస్సికి కూడా కోచింగ్ చెప్పి ఉన్నారు. ఆయనకి చాలామంది విద్యార్థులు తెలుసుంటారు. సో ఇంగ్లీష్ వెంకటేష్ సార్ అంటే తెలియని వారు ఎవరు లేరు. కాబట్టి వెంకటేష్ గారి చేత మీకు ఈ 1 డే వర్క్షాప్ అనేది నిర్వహిస్తాం. ఇది కూడా నామినల్ ఫీజుతో, వెరీ మినిమం ఫీజుతో, కేవలం 399 రూపీస్తో మాత్రమే మేము ఈ ఫీజుని అందిస్తున్నాం. అయితే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే PDF తీసుకొని ఉన్నారో వీరందరూ కనుక ఈ 1 డే ప్రోగ్రాంలో కనుక జాయిన్ అయితే వారికి 30% ఆఫ్ని స్పెషల్గా అందిస్తున్నాం. ఇది PDF తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు కొంత ఫీజు పే చేశారు కాబట్టి. సో వారు అక్కడ ఒక కూపన్ ఉంటుంది యాప్లో. ఆ కూపన్ని కనుక ప్రెస్ చేస్తే ఈ ఫీజు అనేది 399లో 30% అంటే ఆల్మోస్ట్ ఆల్ 120 రూపీస్ తగ్గి వారికి మిగతా ఫీజు 270 ప్లస్ అట్లా ఏదో సంథింగ్ వస్తుంది. ఎవరు ఆల్రెడీ మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ, అంటే ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ మెంటార్షిప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఏ కోర్స్ తీసుకున్నా సరే, అంటే మా యాప్ ద్వారా ఏ కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళైనా సరే వారందరికీ కూపన్ అందుబాటులో ఉంటుంది. నేరుగా కూపన్ని ప్రెస్ చేసి సో 30% ఆఫర్తో మీరు ఈ 1 డే మెంటార్షిప్లో పాల్గొనవచ్చు. కొత్త విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు 399 పే చేసి నేరుగా ఈ 1 డే మెంటార్షిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ద 1 డే మెంటార్షిప్, అదే 1 డే వర్క్షాప్ ప్రోగ్రామ్. 1 డే వర్క్షాప్ ప్రోగ్రామ్ హౌ టు గెట్ మినిమం 60 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. సరే ఏ రోజు ఉంటుంది అనేది ప్రశ్న. ఏ రోజు ఉంటుంది అని అంటే సాటర్డే ఆర్ సండే. కొంతమందికి సాటర్డే ఉండొచ్చు, కొంతమంది సండే ఉండొచ్చు, అంటే అందరికి కలిపి సాటర్డే ఉండొచ్చు. సో సాటర్డే అంటే ఇప్పుడు రాబోయే సాటర్డే, ఓకే, ఏదైతే సాటర్డే ఉందో ఆ సాటర్డే రోజు మనం నిర్వహించబోతున్నాం. సో కాబట్టి సాటర్డే అండ్ ఇంకా ఎక్కువ మంది కనుక వస్తే 2 బ్యాచ్లుగా చేసి సండే రోజు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. సో మార్నింగ్ 9 AM ప్రారంభించబడుతుంది. జూమ్ లైవ్ ద్వారా ఆర్ యాప్ లైవ్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు దానికి సంబంధించిన జూమ్ లింక్ లేదంటే యాప్ లింక్ అనేది మీకు అదే రోజు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీకు లింక్ అనేది మీకు చేరుతుంది. రైట్. సో ఇకపోతే అసలు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కట్ ఆఫ్
ఆర్ టీజీటీకి సంబంధించి కట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్. మీరు మ్యాథమెటిక్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఎవరు ఎన్ని చెప్పినా, నేను మీకు ఫోన్ చేసిన, మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను మీకు చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పినా, ఇంకో వీడియోలో చెప్పినా, 90 మార్క్స్ టాప్ ఉందని చెప్పినా, 80 మార్కులు వస్తాయని ఉద్యోగం రాని చెప్పినా, అవన్నీ నార్మల్గా అంటే ఎలాంటి శాస్త్రీయత లేకుండా మనం చెప్పే మాటలే. సో నేను దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఒక శాస్త్రీయతతో కూడిన ఒక సర్వే నిర్వహిస్తున్నాం. మీ అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని, సో ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, లేదంటే కామెంట్స్లో ఫస్ట్ హైలైటెడ్ కామెంట్ కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ ప్రెస్ చేయగానే ఏపీడిఎస్సి 2025 రెస్పాన్స్ షీట్ అని ఈ విధంగా వస్తుంది. మీరు ఈ కింది డీటెయిల్స్ ఫిలప్ చేయండి. నేమ్ ఆఫ్ ది కాంటాక్ట్, స్టూడెంట్, కాంటాక్ట్ నెంబర్, కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి చెందినవారు, మీ స్కూల్ అసిస్టెంట్ హాల్ టికెట్ నెంబర్, అండ్ ఏ సబ్జెక్ట్, బయాలజీ, మ్యాథమెటిక్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, ఏ డిస్టిక్కి చెందినవారు, టెట్ ప్లస్ డిఎస్సి కలిపి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మొత్తం కలిపి ఇక్కడ వేయాలి, విరివిగా కాదు, మొత్తం కలిపి ఇక్కడ వేయాలి. టీజీటీకి వచ్చేసరికి ఏ సబ్జెక్ట్ టీజీటీ రాసావు, ఇందులో జనరల్ సైన్స్ పెట్టలేదండి, ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్టు మీరు రాసుంటారు ఎలాగని. మీ జోన్ ఏంటి, అదే టీజీటీ హాల్ టికెట్ ఏంటి, టీజీటీ టెట్ ప్లస్ మార్క్స్ ఎన్ని. నెక్స్ట్ పీజీటీ ఒకవేళ రాసుంటే పీజీటీ సబ్జెక్ట్ రాయండి. ఒకవేళ పీజీటీ మీరు రాయకుండా ఉంటే ఇది ఖచ్చితంగా ఎంటర్ చేస్తేనే రెస్పాన్స్ షీట్ తీసుకుంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఎంటర్ చేసి పీజీటీ మీరు రాయకపోతే 0 సెంటర్ చేయండి, పీజీటీ మార్క్స్ కూడా 0 సెంటర్ చేసి సబ్మిట్ చేయండి. రాస్తే మాత్రం మీ సబ్జెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ కాన్ఫిడెంట్గా ఉంటాయి, వేరే వాళ్ళకి కనబడవు, వేరే వాళ్ళు మీ డీటెయిల్స్ చూడలేరు. దీన్ని ఒక 2 రోజుల పాటు, అంటే ఇప్పుడు మీకు 23rd రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదండి, సో హాయిగా 23rd, 24th వరకు ఇంగ్లీష్ ఎగ్జామ్ చూసుకోండి. సో ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే జెన్యూన్గా ఎక్కువ మంది ఈ సర్వేలో నిజాయితీగా పాల్గొంటే మనకు కట్ ఆఫ్ తెలియడానికి అవకాశం ఉంటుంది. సో 22వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించబడుతుంది. అప్పటి వరకు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ గూగుల్ ఫామ్ ద్వారా ఎంటర్ చేయండి. 22 సాయంత్రం లేదంటే 23 సాయంత్రం రోజు అసలు మీ జిల్లాలో ఉన్న పోస్టులు ఎన్ని, ఆ జిల్లాలో మీ యొక్క సబ్జెక్ట్లో మీరు ఎంతవరకు కట్ ఆఫ్ రాబోతుంది అన్నది ఒక శాస్త్రీయపరమైన సర్వే నిర్వహించి అప్పుడు మీకు కట్ ఆఫ్ని తెలుపుతాం. ఒక 3 రోజులు వెయిట్ చేయండి. ఈ 3 రోజుల్లో మీరు ఈ గూగుల్ ఫామ్కి సంబంధించి, గూగుల్ షీట్కి సంబంధించి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. మీకు తెలిసిన స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు ఎవరైతే రాసున్నారో వారందరికీ కూడా ఇది చేరేలాగా చూడండి. ఎక్కువ మంది యొక్క డీటెయిల్స్ మనకు వస్తే మనకి జెన్యూన్గా రిపోర్ట్ వస్తుంది. సో అప్పుడు కేటగిరీ వైజ్గా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఎంతవరకు కట్ ఆఫ్ అవుద్ది, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఉమెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వరకు కూడా ఎంతవరకు మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అన్నది ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు అందించబోతున్నాము. ఇంత శాస్త్రీయంగా మీకు ఎవరు కూడా కట్ ఆఫ్ చెప్పరు, ఊరికే కట్ ఆఫ్ ఎంత అని వీడియో చేసేసి 72 మార్కులు 73 మార్కులు ఎంతమందిని మనం అడుగుతామన్నది కూడా తెలియదు. అలాంటివన్నీ కూడా మీరు జనరల్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఇది చేసేది కూడా మన అవగాహన కోసమే. ఫైనల్గా మనకు వచ్చేదంటే ఫైనల్ రిజల్ట్ మనకు మ్యాక్సిమం 15 రోజుల్లో వచ్చేస్తుంది. 15 రోజుల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత లేదంటే 1 మంత్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లాగో తెలుస్తుంది మనకు ఉద్యోగం ఉందా లేదా అన్నది. కానీ ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా 100% రైట్ గైడెన్స్లో ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుంది అనే కాన్ఫిడెంట్తోనే ఉండండి, కానీ చాయిస్ తీసుకోకండి. టీజీటీ పీజీటీకి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, అవకాశం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఏదో ఒక ఉద్యోగం, టీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఈ మెగా డిఎస్సిలో మనకంటూ ఒక ఉద్యోగం ఉండాలి అంటే ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నేను పదే ఎందుకు చెప్తున్నంటే చాలామంది డ్రాప్ అవుతున్నారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయకుండా. తప్పు. మనం ఏదైనా ఒక ప్రయత్నాన్ని మొదలు పెడితే చివరి దాకా మనం ఆ ప్రయత్నాన్ని చేసుకుంటూనే వెళ్ళాలి. ఫలితం తర్వాత సరైన కర్మ నిర్వహిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన సరైన ఫలితం అనేది వస్తుంది అని మనం ప్రగాఢంగా నమ్మాలి. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. కాబట్టి మధ్యలో వదిలేయకండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి
మనం ఏదైతే 1 డే వర్క్షాప్ నిర్వహిస్తున్నామో దాంట్లో ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇట్స్ మోస్ట్ యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా మీకు ఒక 60 మార్కులు ఏ విధంగా రావాలి అని మన వెంకట్ సార్ గారి చేత ఆ 1 డే నాడు మీకు ఆ క్లాస్ విన్న తర్వాత మీకే అర్థమవుద్ది, ఆ కాన్ఫిడెంట్ అనేది మీకే పెరుగుద్ది. కాబట్టి ఏం చదివినా చదవకపోయినా వదిలేయండి, ఆ 1 డే వర్క్షాప్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే రైట్ అండ్ ఎనీహౌ ఈ గూగుల్ ఫామ్ని అయితే కరెక్ట్గా నింపండి. ఎగ్జాక్ట్గా మీకు ఎంత వచ్చిందో అంతే నిజాయితీతో నింపండి. ఎక్కువ మంది నింపడానికి ప్రోత్సాహాన్ని అందించండి. మనం 22వ తేదీ నాడు లేదంటే 23వ తేదీ నాడు మండే ఆర్ సండే రోజు దీనికి సంబంధించిన అనాలిసిస్ వీడియో కూడా రాబోతుంది. కాబట్టి మన జయశంకర్ అకాడమీ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను ఇది, ఎందుకంటే మనం కూడా అంటే మంచి ఇన్ఫర్మేషన్ని, ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి, అభ్యర్థుల ముందు తీసుకురావాలంటే మీ యొక్క సహకారం కూడా అవసరం. కాబట్టి ఓకే రైట్ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.